అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే బ్యాక్ నెక్ కట్ వర్క్ బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలని చూద్దాము. డ్రాప్ నెక్ తీసుకుంటాం కదండి, దానిలాగానే ఇది కట్ వర్క్. ఇక్కడ మనం వెడల్పు వచ్చేసి 3 ఇంచెస్, హైట్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను. ఎందుకంటే ఇది బోట్ నెక్ తర్వాత కింద డ్రాప్ నెక్కి డిజైన్ అన్నమాట. ఇది 1 ఇంచు మధ్యలో ఓపెన్ క్లోజ్ ఉంటుందండి. ఇక్కడ కింది వైపు మనం నెక్ పొడవు తెలవడం కోసం కింది నుంచి కప్పు వెడల్పు చూసుకుంటున్నాను 3 ఇంచెస్. తర్వాత ఇక్కడ కింది వైపు కూడా మనకు నెక్ వెడల్పు అనేది తెలవాలి కదండి. ఒక స్క్వేర్ అయితే గీసుకుంటున్నాను. ఇక్కడ స్క్వేర్ గీసుకున్న తర్వాత మనకు ఈ విధంగా డ్రా అయితే చేసుకోవాలి 2 మూలల. తర్వాత ఇప్పుడు మనకు ఈ చిన్న టీ కప్పుని హాఫ్ రౌండ్ ఈ మాదిరిగా కట్ వర్క్ డిజైన్ వచ్చేలా కప్పుకు సగం ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మనకి ఇక్కడ 4 వస్తాయండి. 4 అంటే ఇటువైపు 4 ఇటువైపు 4 8 వస్తాయి టోటల్గా. ఈ విధంగా అయితే టోటల్ క్లోజ్ చేయండి. కింది వైపున మాత్రం ఇప్పుడు మనం కప్పు తీసుకున్నాం చూడండి, అక్కడ మన కుక్సులు అనేటివి వస్తాయి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత సేమ్ ఇదే డిజైన్ మనం క్యాన్వాస్ పైన డ్రా చేసుకోవాలి. ఇప్పుడు క్యాన్వాస్ని పొడవు నెక్ ఇది ఎంత ఉందన్న చూసుకొని కొంచెం ఎక్స్ట్రానే తీసుకోవాలి. ఈ విధంగా అయితే తీసుకున్నాను ముందుగా. తర్వాత నెక్ పొడవు అనేది చూసుకుంటున్నాను. మనకు మిడిల్లో డిజైన్ పొడవు 7 ఇంచెస్ ఉంది. ఇప్పుడు ఈ 7 ఇంచెస్ పెన్తోని డ్రా చేసుకుందాము. పొడవు వెడల్పు వచ్చేసి 3.5 ఇంచులు ఉంటుంది. ఈ 3.5 ఇంచుల్ని కూడా ఇక్కడ డ్రా చేసుకుందాము. తర్వాత సేమ్ స్క్వేర్ లాగా గీసుకొని తర్వాత మనము టీ కప్పు సహాయంతో ఈ హాఫ్ రౌండ్స్ అనేది తీసుకోవాలి. లేదంటే మనకు కరెక్ట్గా వస్తుంది అనుకుంటే మన చేత్తోనైనా తీసుకోవచ్చు. లేదంటే దాంతో తీసుకున్నామంటే కరెక్ట్ ఎక్కడ కూడా ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది. మనకు కొద్దిగా తక్కువ కావాలంటే చిన్న సైజు 10 రూపీస్ కాయిన్ అయినా యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ టీ కప్పు సహాయంతో తీసుకున్నాను. ఇక్కడ పైనుండి ఈ విధంగా అయితే కిందికి వస్తున్నాను. ఇలా కిందికి వచ్చిన తర్వాత ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత టీ కప్పుతోని మళ్ళీ సేమ్ ఈ లైనింగ్ పైన ఎటువంటి డిజైన్ అయితే గీసామో హాఫ్ సర్కిల్ సగం రౌండ్ సేమ్ అదే విధంగా క్యాన్వాస్ పైన కూడా గీసుకుంటున్నాను. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నానండి. ఈ క్యాన్వాస్ని ఒక్కో ప్లేస్లో ఒక్కో రకంగా అయితే పిలుచుకుంటారు. మేమైతే దీన్ని క్యాన్వాస్ అని పిలుచుకుంటున్నాం. తర్వాత దీన్ని ఎక్స్ట్రా క్లాత్ అనేది ఉంచుకోవాలి. 1 ఇంచు వెడల్పు లేదంటే 1 ఇంచు కన్నా తక్కువ ఉంచుకున్నా సరే. మనం మామూలుగా అయితే బ్లౌజ్లకి కొన్నిసార్లు డిజైన్స్కి క్యాన్వాస్ యూజ్ చేసే ఉంటారు కదా, సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా యూజ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్కి దీనిని అయితే క్యాన్వాస్ని ఐరన్ చేసుకోవచ్చు. లేదంటే కింది వైపున చివరి వైపున ఈ విధంగా స్టిచ్ చేసుకున్నా సరిపోతుంది. లేదు అంటే ఐరన్ చేసుకున్నా అలాగే అతికి ఉంటుందండి. ఇప్పుడు ఇదంతా కుట్టిన తర్వాత మనం బ్లౌజ్కి బ్యాక్ నెక్ లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకొని ఉంటాం కదండి, దానికి దీనిని అటాచ్ చేసి కుట్టుకోవాల్సి ఉంటుంది. నేను చూపించిన విధంగా మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. నేనైతే నాకు తెలిసినట్టుగా చెప్తున్నాను. ఇప్పుడు కింది వైపు కూడా క్యాన్వాస్ ఎక్స్టెండ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మెయిన్ బ్లౌజ్కి పైన వైపు నుండి ఈ విధంగా అయితే మిడిల్ ఎక్కడైతే మిడిల్ ఉందో దానికి అటు ఇటుగా పోకుండా ఒక మిడిల్లో అయితే ఒక స్టిచ్ అనేది పొడవుగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ డిజైన్ని మనం పెన్నుతోని డ్రా చేసుకున్నాం కదండి, సేమ్ అదే డిజైన్ ఆ పెన్నుతోని గీసుకున్న దాని మీదనే మనకు కుట్టు రావాలండి. ఈ విధంగా కుట్టుకున్న తర్వాత మొత్తం కూడా ఈ విధంగా కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత మనము ఈ డిజైన్ అనేది మళ్ళీ కట్ చేసుకోవాల్సి ఉంటుందండి. మనం ముందుగా బ్లౌజ్కి అయితే ఏం కట్ చేసుకోలేం కదండి. ఇప్పుడు క్యాన్వాస్తోని కట్ చేసుకోవాలి.
క్యాన్వాస్ ఉంటేనే ఏ డిజైన్ అయినా సరే నీట్గా వస్తుందండి. అందుకే క్యాన్వాస్ కంపల్సరీ యూజ్ చేయాలి. మీకు ఈ డిజైన్ ఫ్రంట్ నెక్ మరియు హ్యాండ్స్ కూడా నేను వీడియో తీసి పెట్టానండి ఇంతకుముందు వీడియోలో, కావాలంటే వెళ్ళి చూసేయండి. ఈ విధంగా అయితే మొత్తం కుట్టేశాను. కుట్టిన తర్వాత ఇప్పుడు మనం కొద్దిగా లాకేసేసుకొని బయటకు వచ్చేయాలి. టోటల్గా బయటకు తీసేసుకున్న తర్వాత ఈ మధ్యలో ఈ విధంగా కట్ చేసుకొని మనకు డిజైన్ అయితే ఎలా ఉందో ఆ విధంగా కట్ చేసుకున్నాం అనుకోండి, రివర్స్ మలుపుకునేటప్పుడు చాలా తేలిగ్గా మలుగుతుంది. లేదు అంటే మనకు మూలల దగ్గర చిన్న చిన్న దిట్కాలు ఇచ్చుకోకపోతే మనకు మలగదండి. స్క్వేర్ కానీ రౌండ్ కానీ సేమ్ అదే విధంగా దీనికి కూడా ఆ విధంగానే కరెక్ట్గా ఇక్కడ చూడండి మలగడం లేదు లోపలికి. ఈ విధంగా హాఫ్ రౌండ్ అనేది సరిగ్గా రాదు, మనకి ఇక్కడ కుచ్చు కుచ్చు వస్తుంది మనం కట్ చేసుకోకపోతే. క్లియర్గా దగ్గర వరకు కట్ చేసుకొని ఈ విధంగా రివర్స్ అయితే తీసేసుకోవాలి. ఈ విధంగా టోటల్గా రివర్స్ తీసుకున్న తర్వాత ఎలా ఉందో చెప్పేయండి. కింది వైపున అయితే మనము బ్యాక్ హుక్స్ అనేది పెట్టుకోవాలండి. ఇప్పుడు మధ్యలో చూసి కట్ చేసుకున్నామంటే తర్వాత హుక్స్ పట్టి కాజా పట్టి జాయింట్ చేసేసుకోవడమే. మీకైతే ఈ నెక్ డిజైన్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.